వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిపట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చిన్నపిల్లల్లో న్యూమోనియా అంటూ ఉంటారు, శ్వాస సమస్యలు. అట్లా వచ్చినప్పుడు ఏంటి మీ ఆయుర్వేదంలో ఏం చిట్కాలు చెప్తారు? ఎందుకంటే మీరు చెప్పే చిట్కాలు వినడానికి చిన్నవిగా అనిపించినా చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి సార్. మీరు ఇచ్చే చిట్కాలు ఏముంటాయి చెప్తానమ్మా. చిన్నపిల్లల్లో శ్వాస వ్యవస్థకు సంబంధించి సర్వసాధారణంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు సార్. ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు. ఓకే. ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు గురించి మనం చెప్పుకోవాలంటే అడినైడ్స్ చిన్నపిల్లల్లో చాలా మందిలో సర్వసాధారణం. రెండవది గొంతుకు సంబంధించినటువంటి సమస్య. గొంతుకు సంబంధించినటువంటి సమస్యల్లో టాన్సిలైటిస్ ఎక్కువ వస్తుంటుంది, టాన్సిల్స్ అంటుంటారు. మూడవది లంగ్స్కు సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఈ ఊపిరితిత్తులకు సంబంధించినవి న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా, ఇలా రకరకాల పేరుతో పిలుస్తుంటారమ్మా. ఇవన్నీ కూడా పిల్లల్లో శ్వాస వ్యవస్థకు సంబంధించి ఆ యొక్క సమస్యలు కలిగి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. తర్వాత ఇప్పుడు లక్షణాల గురించి మనం చెప్పుకున్నట్లయితే లక్షణాలు ఇప్పుడు అడినాయిడ్స్లో కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. టాన్సిలైటిస్లో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. లంగ్స్లోకి సంబంధించినటువంటి న్యూమోనియా ఇలాంటి వాటిలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయమ్మా. ఇప్పుడు అడినాయిడ్స్ ఉన్నటువంటి పిల్లల్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చమ్మా. అంటే ఆ పిల్లల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా మందిలో సర్వసాధారణంగా నోటితో పీల్చుకుంటుంటారమ్మా, గాలి ముక్కుతో పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. రెండవది ఏంటంటే ఆ గురక పెడుతుంటారమ్మా. రాత్రి వాడు నిద్రపోయేటప్పుడు చిన్న పిల్లలు కూడా బాగా గురక పెడుతుంటారు, నోటితో గాలి పీల్చుకుంటుంటారు. రెండవది ఏమంటే వాళ్ళు పొద్దున పూట లేచిన తర్వాత కూడా అలర్ట్గా ఉండలేరమ్మా, యాక్టివ్నెస్ ఉంటుంది, డల్గా ఉంటారు. ఎదుగుదల కూడా మిగతా పిల్లలతో పోల్చుకుంటే వాళ్ళు కూడా ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం పీల్చుకునేటువంటి గాలి ఏదైతే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మెదడుకు సక్రమంగా ప్రవహించాలంటే ఈ ముక్కు శ్వాస పుటాలు సక్రమంగా పనిచేయాలమ్మా. సో ఈ అడినాయిడ్స్ అడ్డుపడడం చేత ఆ మార్పులు జరిగేసేసి ఆక్సిజన్ కూడా సరిగా అందకపోవడం చేత కూడా పిల్లలకి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కలుగుతుంటాయి అనమాట. యాక్టివ్నెస్ ఉండదు, పిల్లలు డల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంచెం జ్ఞాపక శక్తి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణంగా ఈ అడినాయిడ్స్ దీంట్లో ఇది ఉంటాయమ్మా. మిగతా పిల్లలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళలో ఎదుగుదల కూడా తక్కువ ఉంటుంది జనరల్గా. ఈ అడినాయిడ్స్ సమస్య, టాన్సిల్స్ సమస్య అన్నప్పుడు జనరల్గా ఏమైతుందంటే టాన్సిల్స్ జనరల్గా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. సో సీజన్ బట్టి వస్తుంది జనరల్గా అడినాయిడ్స్ అయితే సీజన్లో వ్యాధి లక్షణాలు ఉధృత రూపం అవుతాయి, మిగతా రోజులంటే ఈ లక్షణాలు ఉంటాయి. కానీ చలికాలం ఉన్నప్పుడు కానీ, చల్లటి పానీయాలు తాగినప్పుడు కానీ, చల్లటి గారికి ప్రయాణం చేసినప్పుడు కానీ ఇటువంటిప్పుడు ఈ లక్షణాలు పెరిగిపోతాయి. సో ఈ టాన్సిల్స్ మాత్రము సీజన్లోనే వస్తుంటాయి. జనరల్గా సంవత్సరం అంతా వచ్చినప్పటికీ అప్పుడప్పుడు వస్తుంటాయి, తగ్గిపోతుంటాయి. గొంతు నొప్పి, జ్వరము, మింగడం కష్టంగా ఉండడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, తలనొప్పి ఉండడము, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా టాన్సిల్స్లో కలుగుతుంటాయి. తర్వాత వీటన్నిటికంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా మరింత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి జబ్బు కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించింది, ముఖ్యంగా న్యూమోనియా అమ్మా. సో అడినాయిడ్స్ మీద కేర్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే చెప్తిగా ఇలాంటి లక్షణాలు వస్తాయి కాబట్టి వాటితో సమానంగా ఈ న్యూమోనియా ఇలాంటి వాటి మీద కూడా కేర్ తీసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో న్యూమోనియా లక్షణాలు ఎట్లా ఉంటాయి చెప్తానమ్మా. ఈ న్యూమోనియా అనేది ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్ అమ్మా. అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు. చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు చాలా త్వరగా అటాక్ అయిపోతుంది. సో ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మా దగ్గు విపరీతంగా ఉండడము, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అసహనంగా ఉండడము, నీరసము, నిస్త్రాణ, ఆకలి లేకపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయమ్మా. ఈ దగ్గు కూడా కళ్ళతో కూడి ఉండవచ్చు, కళ్ళు లేకుండా ఉండవచ్చు. ఒక్కొక్కసారి మరీ తీవ్ర రూపంగా ఇది ఉన్నప్పుడు ఆ కలర్ కూడా చాలా పచ్చగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. పసుపచ్చ కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంటుంది అనమాట. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకి ఈజీగా అటాక్ అవుతుందని చెప్పాను కదమ్మా. సో స్కూల్స్కి పోతుంటారు, ఆ స్కూల్స్కి పోయినప్పుడు ఏమవుతుందంటే ఇతరులకు ఆ సమస్య ఉన్నప్పుడు ఇతర పిల్లలకి వీళ్ళకు వచ్చేస్తున్నాం, పక్క పిల్లలకు కూడా వస్తుంది. సో ఇది ఏమంటే కొంచెం నిర్లక్ష్యం చేసి మనం సమస్యను కనుక్కోలేక నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమందిలో చాలా తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి కూడా ఉందమ్మా. ప్రమాదకరం కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విపరీతంగా ఆయాసపడడం కానీ,
అట్లా కాకుండా ఈ పెదాలు, ఈ గోర్లు పచ్చగా నీలిరంగు మారడం కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం విపరీతమైన జ్వరం ఉండడం కానీ, విపరీతమైన దగ్గు ఉండడం కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదమ్మా. ఇమ్మీడియట్గా వాడికి వైద్య పర్యవేక్షణ చాలా చాలా అవసరం. తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదమ్మా. ఇవి సర్వసాధారణంగా ఈ న్యూమోనియా లక్షణాలు. ఇంచుమించు అడపదడప ఈ ఆస్తమా, బ్రాంకైటిస్ వీటిలో కూడా ఇంచుమించు ఇవే లక్షణాలు ఉంటాయమ్మా. ఈ వచ్చేదానికి ఈ న్యూమోనియా వచ్చేదానికి ప్రధానంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ అమ్మా. సో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ చాలా త్వరగా తీవ్ర రూపం దాలుస్తుందమ్మా. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పిల్లలకు బాగుంటుందో అప్పుడు సమస్య వచ్చినప్పటికీ చాలా కొద్ది గొప్ప ఇబ్బంది తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ లక్ష్యాలు ఉంటే మాత్రం ఏమరపాటు కానీ నిర్లక్ష్యం కానీ పనికి రాకుండా వైద్య పర్యవేక్షణ మాత్రం చాలా చాలా అవసరం. అంటే చిట్కాలు చెప్తానమ్మా. వీటికి సంబంధించి ముందు జాగ్రత్తలు చెప్తాను, తర్వాత చిట్కాలు కూడా చెప్తానమ్మా. సో ఇటువంటి పిల్లలకి ఏంటంటే ఆహారపరమైన జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యం. అంటే చల్లటి నీళ్ళు అలవాటు చేయకూడదు. ఈ రోజుల్లో ఏమంటే తల్లిదండ్రులకు అవగాహన లోపం చేత చల్లటి నీళ్లు, ఐస్ క్రీము, బేకరీ ఫుడ్ ఇలాంటివన్నీ, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఇస్తున్నారమ్మా. ఈ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలకు నచ్చజెప్పైనా వాళ్ళ భవిష్యత్తు కోసం పిల్లల్ని మార్పు తీసుకురావాలి. ఎప్పుడో ఒకసారి అడపదడప కొద్ది ప్రమాణంలో వాడితే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఎంత వీలైతే అంత పిల్లలకు ఆ అలవాటు నుంచి తప్పించాలమ్మా. సో రెండవది ఏంటంటే ఆ టెండెన్సీ ఉన్నటువంటి పిల్లలకి ఉదయం పూట తలస్నానం చేయించకూడదమ్మా. చేయించకూడదు. ఎండబడిన తర్వాత తలస్నానం చేయించాలి. రాత్రి పూట కూడా పెందరాడే ఆహారం పెట్టడం అలవాటు చేయాలమ్మా. తొందరగా పెందరాడే ఆహారం పెట్టడం అలవాటు చేయాలి. రెండవది వీలైనంత వరకు కాచిచలార్చిన నీళ్ళు, ముఖ్యంగా ఆ సీజన్లో కానీ లేకపోతే ఆ పిల్లలకి ఏదైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు కానీ కాచిచలార్చిన నీళ్ళు కూడా మంచిదమ్మా. ఇటువంటివి. తర్వాత రెండోది ఏమంటే ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి పిల్లల్ని ఆ కొంచెం తీవ్రత తగ్గేంత వరకు ఆ టీచర్ల పర్మిషన్ తీసుకొని ఆ పిల్లలకి కొంచెం స్కూల్కి లేకుండా సెలవు తీసుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినా మాస్క్ అమ్మా, పిల్లలకు కూడా మాస్క్ పెట్టుకొని పోతే పక్క పిల్లలకు రాకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే తుమ్ము ద్వారా కానీ, దగ్గు ద్వారా కానీ, తర్వాత వాళ్ళ కళ్ళె ఉంటుంది కదమ్మా, కళ్ళను కఫం దాన్ని తీసేసి బయటికి ఉమ్మేసినప్పుడు కానీ ఇలాంటి ఏ సందర్భంలో అయినా ఆ యొక్క క్రిములు ఒక శరీరం నుంచి ఒక శరీరంలోకి రావచ్చమ్మా. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చిట్కాల విషయానికి వస్తానమ్మా. ఇప్పుడు అడినాయిడ్స్ అమ్మా. అడినాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు మనకి అణుతైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా మార్కెట్లో. అణుతైలం కానీ లేకపోతే షడ్బిందు తైలం అని దొరుకుతుంది. అణుతైలం కానీ షడ్బిందు తైలం కానీ ఏ దొరుకుతుంది. రోజు రాత్రిపూట 2 చుక్కలమ్మా, ఒక్కొక్క ముక్కులో 2 చుక్కలు, ముక్కు రంధ్రాల్లో 2 చుక్కలు వేస్తుంటే క్రమక్రమంగా ష్రింక్ అయిపోతుందమ్మా. అందులో జనరల్గా ఏమైతుందంటమ్మా, ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే శరీరం తనకు తాను రక్షించుకునేటువంటి విధానంలో భాగంగా ఈ టాన్సిల్స్ అనేటువంటి గ్రంథులు ఉబ్బుతాయమ్మా. చిన్నపిల్లల్లో ఆ విధంగా ఉబ్బేసి వయసు వచ్చిన తర్వాత తగ్గిపోతాయి అన్నమాట. కానీ కొంతమందికి అవగాహన లోపంతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా చాలా తొందరపడి కూడా టాన్సిల్స్ ఈ అడినాయిడ్స్ తీసేస్తుంటారు. అది అంత 100కి 99 భాగాలు అవసరం ఉండదమ్మా. మేము ఎంతోమందిని చూస్తుంటాం కదా. కాబట్టి ఇప్పుడు అణుతైలం కానీ షడ్బిందు తైలం కానీ వాడుతూ నేను చెప్పినటువంటి కొన్ని నియమాలు పాటిస్తే క్రమక్రమంగా సన్నబడిపోయి ష్రింక్ అయిపోతున్నామా. ఇప్పుడు శ్వాస బాగా పడుతుంది, ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. దీంతోపాటు అలాంటి పిల్లలకి ఏం చేయాలంటే త్రికట చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. త్రికట చూర్ణం గత కొన్ని వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఈ 3 పదార్థాలతో కలిపి తయారు చేసినటువంటి చూర్ణం దొరుకుతుందమ్మా. ఇది ఒక పావు స్పూన్లో సగం. పావు స్పూన్ అంటే దాదాపు 1-1.5 గ్రామ్ వరకు రావచ్చమ్మా. అంటే ఆ ఏజ్ని బట్టి అది చెప్పే. చిన్నపిల్లలకైతే 3-4 చిటికెల నుంచి మొదలు పెట్టవచ్చు. 3-4 చిటికెలమ్మా. సో 10 years వరకు ఆ ఏజ్ వస్తే పావు టీ స్పూన్లో సగం ఉదయం సాయంత్రం తేనె తివ్వాలమ్మా. రెగ్యులర్గా ఇచ్చినా ఏం లేదు, తప్పులేదు. రెండవది ఏంటంటే ఇటువంటి సమస్య ఉన్నప్పుడు అల్లం ఉంది కదమ్మా. అల్లము ఒక 1/2 లీటరు నీళ్లు తీసుకొని ఒక 2 గ్రాములు లేదా 3 గ్రాములు అల్లం దంచేసేసి
క్రష్ చేసేసి ఆ నీళ్ళలో వేసేయాలమ్మా. ఓకే. వేసేసి ఆ సీజన్లో ముఖ్యంగా ఈ అల్లం నీళ్లు పిల్లలకి ఇచ్చి పంపించాలి, మా నీళ్లు తాగుతున్నామని చెప్పేసి. అల్లం వాటర్. సో ఉదయం నుంచి రాత్రి వరకు ఆ 1/2 లీటర్ నీళ్ళల్లో మనం వేసినటువంటి అల్లం ఉంది కదమ్మా, దానికి సంబంధించిన వాటర్ తాగమని చెప్పాలన్నమాట. కొంచెం ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ త్వరగా పెరగనివ్వదు, ఆ లక్షణాలు పెరగనివ్వదు, లక్షణాలు రానివ్వదు అమ్మా, ఆ సమస్య కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భాల్లో మరి ఏదన్నా కొంచెం కొద్దో గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు అల్లం నీళ్ళలో వేసి ఇవ్వడం వల్ల కొంతవరకు కంట్రోల్ చేస్తున్నామా. కాబట్టి ఈ అడినాయిడ్స్కి మాత్రం ఈ యొక్క అణుతైలము, తర్వాత షడ్బిందు తైలము, ఈ తైలాలు వేయడం వల్ల గురక కూడా తగ్గిపోతుంది కదమ్మా. పిల్లలకు గురక తగ్గిపోతుంది, శ్వాస బాగా ఆడిపోతుంది, ఆ అడినాయిడ్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి అమ్మా. తర్వాత ఇట్లాంటి పిల్లల్లో కొంతమందికి నోటి దుర్వాసన కూడా వస్తుంటుందమ్మా, నోరంతా, ఎందుకంటే గాలి నోటితో పీల్చుకుంటారు కాబట్టి ఉదయం లేచేసరికి ఆ రోజంతా కూడా నోటి దుర్వాసన, దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు అనమాట వీళ్ళకి అడినాయిడ్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అట్లా ఆ విధంగా చేసేస్తే అడినాయిడ్స్ సమస్య నుంచి బయటపడవచ్చు, ప్రాబ్లం ఉండదు. టాన్సిల్స్ సమస్య అమ్మా, టాన్సిల్స్ సమస్య కూడా ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెట్టేది, కానీ అడినాయిడ్స్ తర్వాత ఈ యొక్క న్యూమోనియాలతో పోల్చుకుంటే అది అంత ఇబ్బంది పెట్టదమ్మా. అది వచ్చినప్పుడు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ అమ్మా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే జస్ట్ ఒక 500 మిల్లీగ్రాములు లేదా 1 గ్రాము సాల్ట్ వేసేసి కరిగిపోయిన తర్వాత పుక్కిలించమని చెప్పాలమ్మా పిల్లల్ని, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. ఆ విధంగా ఒక 4-5 రోజులు పుక్కిలించేసేసి తర్వాత వాళ్ళు కూడా తరచుగా ఈ యొక్క టాన్సిల్స్ ప్రాబ్లం రాకుండా నేను ఇంతకుముందే చెప్పినట్లు త్రికట చూర్ణం వాడితే సరిపోతుందమ్మా, అంతే. మళ్ళీ ప్రాబ్లం రాదు. ఆ టాన్సిల్స్ కూడా తరచుగా ఆ విధంగా లావు కాకుండా ఇన్ఫ్లమేషన్ కానీ స్వెల్లింగ్ కానీ రాకుండా తగ్గిపోతుంది. నెక్స్ట్ న్యూమోనియా గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ న్యూమోనియాకు సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అల్లం నీళ్లు బాగా పనిచేస్తాయమ్మా. లేదు సమస్య కొంచెంగా తీవ్రంగా ఉందంటే అల్లం నీళ్ళ కంటే కూడా అల్లపు రసము తేనె, ఒక స్పూన్ అల్లపు రసము 1 స్పూన్ తేనె కలిపేసేసి, పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటే రోజు 3 సార్లు ఇవ్వచ్చు, పరిస్థితి కొద్దిగా ఉంటే 2 సార్లు ఇవ్వచ్చు. ఈ విధంగా వాడడం వల్ల న్యూమోనియా త్వరగా కంట్రోల్ అయిపోతుంది, ఆ లక్షణాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. అట్లా కాకుండా మిగతా ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క పిప్పలి యాసవ అని దొరుకుతుందమ్మా. పిప్పలి యాసవ పిప్పళ్లతో ప్రధానంగా ఔషధ ద్రవ్యంగా ఉపయోగించి తయారు చేస్తారు, అది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ పిప్పలి యాసవ అనేటువంటి ఔషధాన్ని వయస్సును బట్టి ఉదయం ఒక 5 ml, మధ్యాహ్నం ఒక 5 ml, నైట్ ఒక 5 ml క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల కూడా తరచుగా ఈ సమస్య రాదు, ఉన్న సమస్య కూడా త్వరగా తగ్గిపోతుంది. అది లేకపోతే దశమూల అరిష్టం దొరుకుతుంది, అది కూడా ఉదయం ఒక 5 ml, మధ్యాహ్నం ఒక 5 ml, రాత్రి ఒక 5 ml. పిప్పలి యాసవైన వాడుకోవచ్చు, ఈ యొక్క దశమూల అరిష్టం వాడుకోవచ్చు. ఇది కాకుండా మరొకటి కూడా బాగా తీయగా ఉండేటువంటి లేహ్యం కూడా ఉందమ్మా, దాని పేరు వాసా కంటకారి లేహ్యం. వాసా కంటకారి లేహ్యం మన ప్రేక్షకులందరూ కూడా రాసుకుంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది, కాబట్టి అది వాడుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయమ్మా, అన్ని మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. కాబట్టి ఆ వాసా కంటకారి లేహ్యం కూడా వయస్సును బట్టి 1/2 చెంచా నుంచి 1 చెంచా వరకు వాడుకోవచ్చు. ఉదయం సాయంత్రం చప్పరించేసేసి గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుంది, అదొకటి. దీనికి తోడు మరి కొంతమందికి ఈ వాసా కంటకారి లేహ్యం కానీ, దశమూల అరిష్ట కానీ, పిప్పలి యాసవ కానీ ఇవన్నీ ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోవచ్చు, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, దగ్గరలో షాపులు లేకపోవచ్చు. ఇలాంటివి ఏమన్నా అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు మన గృహంలో దొరికేటువంటివి కూడా ఇప్పుడు లవంగాలు ఒక 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, ఈ 2 కలిపేసేసి ఇందులో ఒక చిటిక పచ్చకర్పూరం, లవంగాలు మిరియాలు చూర్ణంలో 1 చిటికమ్మ, ఎక్కువ వాడకూడదు. పచ్చకర్పూరం జస్ట్ అట్లా పట్టుకొని అందులో వేసేసి మొత్తం 3 చూర్ణాలు కలిపేసేసుకుని ఉదయం పూట ఒక 3 చిటికలు లేదా 4 చిటికలు, రాత్రిపూట ఒక 3-4 చిటికలు ఈ పొడి రెగ్యులర్గా వాడుతున్నందు వల్ల కూడా ఈ యొక్క అడినాయిడ్స్ తగ్గిపోతాయి, టాన్సిల్ సమస్య తగ్గిపోతుంది. తర్వాత ఊపిరితిత్తులకు వచ్చేటువంటి అలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. కేవలము లవంగాలు, మిరియాలు, పచ్చకర్పూరం ఇంట్లో కావాలంటే ఇట్లా వాడుకోవచ్చు. ఇంకా మరొక ఔషధం అంటే ఇప్పుడు తులసి ఆకులమ్మా, రోజు కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి తులసాకులతో ఒక 4 తులసాకులు, 1 మిరియం గింజ, 1 లవంగం బాగా అంతా కలిపేసి నమిలేసి మింగితే రోజు ఒక్కసారి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి. భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ యొక్క
సమస్య వచ్చినప్పటికీ మనిషి అంత ప్రమాద స్థితికి తీసుకెళ్ళదమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఔషధాలు కూడా మనిషిని సేఫ్ గార్డ్లో ఉంచుతాయి. ఇబ్బంది లేకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది, లక్షణాలు తక్కువగా ఉంటాయి, త్వరగా తగ్గిపోతాయి. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని సైడ్ బెనిఫిట్సే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పిల్లలు బయటపడతారమ్మా. చాలా మంచి విషయాలు చెప్పాను. థ్యాంక్ యూ. నమస్తే.